ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ చట్నీ అండి. రోట్లోకైనా వేసి దంచుకోవచ్చు, లేదంటే మిక్సీ కూడా పట్టుకోవచ్చు. అన్నీ గోళంలో వేయించుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసి చూపిస్తాను రండి. దీనికి కావాల్సినవి కొంచెం ఆయిల్ వేసుకొని ఉద్దిగుండ్లు, శనగపప్పు, జీలకర్ర ఇవి కొంచెం అట్లా వేయించగానే ఎండుమిరపకాయలు మీ కారానికి తగినన్ని వేసుకోండి. తర్వాత చిన్నుల్లిపాయలు అయితే టేస్ట్ బాగుంటాయి. చిన్నుల్లిపాయలు, కొంచెం చింతపండు, తెల్లవాయి ఇవి దీంతోపాటు క్యాప్సికము, కొంచెం ఉప్పు, మనకి ఉప్పు తగినంత ఉప్పు వేసుకొని సన్నటి మంట మీద ఉడికించుకోవాలండి. ఇవన్నీ బాగా మగ్గించుకోవాలా. కొత్తిమీర వేసుకోండి, టేస్టింగ్గా బాగుంటుంది. ఇవన్నీ ఈ విధంగా మెత్తగా అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ పెడుతూ మగ్గించుకుంటే బాగుంటాయండి, లేకపోతే అడుగు అంటేసేస్తాయి. ఇవన్నీ మిక్సీకైనా వేయండి, రోట్లో అయినా వేయండి, బరకగా పట్టుకోండి. దీంట్లో శనగపప్పు, ఉద్దిపప్పు వేసినాం కదా, అవి పంట కింద తగులుతూ ముక్కలు ముక్కలుగా చాలా టేస్ట్ ఉంటుంది. అన్నంలోకి బాగుంటుంది, ఇక్కడ చపాతీలోకి కూడా బాగుంటుంది. నేనైతే అన్నంలోకి చేస్తాను.